గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. జనరల్గా ఇక్కడ మనం రోజు మాట్లాడుకునే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ప్రతి రైతులకు ప్రతి కొనుగోలు, గిట్టాయిల శాతం, అదేవిధంగా కౌలు రైతులకి రుణాలు ఇప్పించే విధానం, కౌలు రైతులకు ఈ పంట అందరికీ 100% రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎందుకంటే 40-50% అవుతూ ఉంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఇంకా చిన్న కొన్ని ప్రోటోకాల్ ఇష్యూస్ అవి వాళ్ళు మిగిలిన పార్టీ వాళ్ళు ఓవరాల్గా మంచి సమాచారం. గిరిజన పాఠశాలలో మీరు అన్ని సందర్శిస్తానని మీరే చెప్పారు కదా. గిరిజన పాఠశాలలో చాలా ఇక్కడ కూడా గిరిజన పాఠశాలలో మన అద్దె భవన్లో ఉంటున్నాం. 3.5 లక్షల రూపాయలు డబ్బులు కడుతున్నాం. విద్యార్థులు కూడా కొత్త తిరుగులో ఎప్పుడు సందర్శించే అవకాశం వెళ్తాం. తప్పకుండా వచ్చే ప్రతి శని ఆదివారం అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాం. అంటే వెనకబడిన పిల్లలు ఉంటారు, గిరిజనులు, కంపల్సరీగా నెక్స్ట్ సబ్జెక్ట్ అదే గ్రామ స్థాయికి మండల స్థాయికి అంటే మండలానికి వెళ్తాను. జిల్లా పరిషత్ వాటి మీద ఏమన్నా దీంట్లో సమావేశంలో ఏంటి ఇప్పుడు అందరికీ నమస్కారం. మన గౌరవ కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే శరవేగంగా అభివృద్ధి పరుగులు వేస్తుందన్నది మన రికార్డ్స్ చెప్తున్నాం. మంత్రివర్యులు కూడా నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయడం అనేది మొట్టమొదటి మీరు అందరూ గమనించారు. హాస్పిటల్ బాగుండాలి, హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అని ఒక స్ట్రీమ్ లైనింగ్ చేశాం. అట్లే రైతాంగానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే వరదల్లో నష్టపోయారో ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగం మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈరోజు మరి జిల్లా పరిషత్ మీటింగ్కి ఇక్కడ వాస్తవానికైతే సబ్జెక్టులు తక్కువైనప్పటికీ, దానికి ఉన్నటువంటి విశిష్టత లేకపోయినప్పటికీ ఒక కేంద్ర మంత్రి గారు స్వయంగా జిల్లా పరిషత్ మీటింగ్కి రావడం అనేది మీరు చూస్తున్నారు. గతంలో ఎప్పుడు జరగలే, ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టుని మనము ప్రక్షాళన చేయాలి, అన్నీ ఒక్క మార్క్ చేస్తే ఫోకస్ దెబ్బతింటుందని మిత్రులు అడిగినట్టుగా ఇప్పుడు ఏదైతే హాస్టల్స్ సంబంధించింది ఉందో, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఒక ఫోకస్ పెట్టాం. ఇప్పుడు దాని మేరకు ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి 10th క్లాసు బోధించేటటువంటి టీచర్ లేడు అని మాట మీరు చెప్పలేరు, ఎందుకంటే అన్ని అడ్జస్ట్మెంట్ జరిగిపోయాయి. సో ఆయన మాటకి విలువ ఉంది. ఆయన మాట ఏదైనా చెప్పారంటే దాన్ని అమలుపరచడానికి అధికారులు అందరూ కూడా ఉన్నారు. మేము కూడా ఎమ్మెల్యేలుగా దాన్ని అమలుపరిచే విషయంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. ఇప్పుడు హాస్టల్స్ మీద పడ్డాం. తప్పకుండా ఇప్పుడే మరి కాకుమాండ్లో బాలికల హాస్టల్కి మంచినీళ్ళు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదన్నటువంటి విషయం కూడా సంతృప్తించారు మంత్రి గారు. ఇప్పుడు అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి నెక్స్ట్ ఒక నెల రోజుల్లో, 1-2 నెలల్లో ఈ హాస్టల్కి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నిటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఈరోజు సభ అంతా కూడా తీర్మానం చేసింది మంత్రి గారి యొక్క చొరవతో జిల్లా ముందడుగు వేస్తుంది, అన్ని విధాలుగా ముందు నడుస్తుంది అనేటువంటి విషయం మీద మీరు రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా కట్టడి చేయాలి. కౌలు రైతులకి, నకిలీ రైతులకి దాదాపు ఒక 50 కోట్లు కూడా బయటపడ్డాయి. దాదాపు 15 లక్షల రూపాయలు వ్యవసాయ కింద మీ ప్రభుత్వం విడుదల చేసింది. అవి వేరే వాళ్ళు అండ్ వ్యవసాయ శాఖ అధికారులే బోగస్ రుణాలు తీసుకున్న పరిస్థితి ఉంది. నకిలీ రైతులకు ఇచ్చారు కార్డులు, అవన్నీ బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో ఎక్కువ వాటి మీద దృష్టి సారిస్తారా? తప్పనిసరిగా అంటే బెనిఫిషరీస్ ఎవరికైతే ఉండాలో వాళ్ళందరికీ అందాలి. అదేవిధంగా ఎవరైతే అర్హులు కాదో వాళ్ళకి అందకూడదు. డెఫినెట్గా అధికారులను ప్రశ్నిస్తాం. ఇవే కాదు, చాలా ఉన్నాయి. నకిలీ ఎరువులు ఉన్నాయి, ఇంకా నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఉన్న టైంలో మ్యాక్సిమం ఎంత చేయగలమో అంత చేయగలుగుతూ ఉన్నాం. డెఫినెట్గా ఇవన్నీ మీకు వచ్చే ప్రతి నెల మీరు చూస్తూ ఉంటారు. ఈ గుంటూరు ప్రాంతంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటే వ్యవస్థలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. వ్యవస్థలో ప్రతి చిన్న అధికారికి వెళ్ళి ఈ రోజున అన్ని ఒక వ్యక్తి పైన చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఇంకోటి కానీ
అన్నీ మనం అబ్జర్వ్ చేయలేము. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో తప్పులు జరుగుతాయి, ఒకటి అలా. డెఫినెట్గా మళ్ళీ తప్పు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. ఇప్పుడు మీరు గమనించాలి, మంత్రి గారు మొట్టమొదటి అగ్రికల్చర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ విత్తనాలు సప్లైలో కానీ, ఎరువుల సప్లైలో కానీ, పెస్టిసైడ్ మందుల సప్లైలో కానీ కల్తీలున్నా, లేదా అధిక ధరలకు అమ్మినా, లేదా రైతులు ఇబ్బంది పెట్టే విషయంలో ఆయన లేవనెత్తినటువంటి అంశమే ఈరోజు అసెంబ్లీలో ఒక చట్టంగా రూపొందించబడుతుంది. మొత్తం 14 అంశాలతో ఒక చట్టం రూపొందించబడుతుంది. దాంట్లో శిక్ష ఏంటంటే 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 14 సంవత్సరాల వరకు. కాబట్టి ఒక్కొక్క అంశమే తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. మీరు కూడా సహకరిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు.